దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో 2 రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో ఏపీ సీఎం భేటీ అయ్యారు. దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉత్సాహంగా ముందుకు రావడం రియల్ ఎస్టేట్ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని క్రెడై నారెట్కో సహా పలు నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల ఆకర్షణ నిమిత్తం నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన 4 రోజుల దావోస్ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. ఇది కార్యరూపం దాల్చి మన ఏపీకి వీరందరూ రావడం జరిగితే మన రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతంగా ఉజ్వల రీతిలో పెరుగుతుంది. అందుకని మేము క్రెడై తరపున మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు లోకేష్ గారిని క్రెడై తరపున అభినందిస్తున్నాము. మన ప్రియతమ నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో విస్తృతంగా పర్యటించారు. మన రాష్ట్రం గురించి ప్రపంచానికి తెలిసేలా దావోస్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలతో చర్చలు జరిపారు. దావోస్లో 4 రోజుల పాటు వివిధ రంగాలకు చెందినటువంటి వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం గారు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతను వివరించారు. వాణిజ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన పాలసీల గురించి చెప్పారు. దావోస్ లో ఈ ప్రయత్నాలు జరగటం వల్ల ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి క్రెడై తరపున మేమందరం ఆశిస్తున్నాం.